అందరికీ జై శ్రీరామ్. ఒక సామాన్య ఎంపీ పంజాబ్కు చెందినటువంటి ఇండివిజువల్గా పోటీ చేసి ఆయన ఏ పార్టీ తరఫున కాదు ఇండివిజువల్గా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచినటువంటి రాఘవ్ చెద్దాను అన్యాయంగా 118 రోజులు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల 140 కోట్ల ప్రజల తరపున మాట్లాడిన దానికి. అవును, దాని మీద ఎస్ అని చెప్పవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే దానికి వ్యూస్ రాలేవు. ఎందుకు చెప్పాలా, మనం ఇప్పుడు మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వ్యూస్ రావు. దేనికి వస్తాయి అంటే మంగ్లీ తాగింది, మంగ్లీ డబ్బులు దోచింది, ఇంకెవడో డ్యాన్సులు చేసిండు, ఏదో కనబడతా ఉన్నది అని అంటే దానికి మిలియన్స్ వ్యూస్ వస్తాయి. మనకు కావాల్సింది అది కాదురా నాయన. ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీకేం కావాలి? 30 రోజులను 28 రోజులకు చేసి సంవత్సరంలో 12 సార్లు నువ్వు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాల్సింది 13 సార్లు చేస్తా ఉన్నావు. సంవత్సరానికి 12 నెలల 13 నెలల. అది కూడా ఎవరైతే బిజినెస్ మెన్లు ఉంటారో, మొబైల్ కంపెనీ యజమానులు ఉంటారో వాళ్ళు నిర్ణయించారు సంవత్సరానికి 13 నెలలు. దాన్ని గుర్తించింది ఒక సాధారణమైనటువంటి ఒక ఎంపీ, స్వతంత్రంగా గెలిచినటువంటి ఒక ఎంపీ రాఘవ్ చెద్దా. దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మన గురించి మాట్లాడి 118 రోజులు సస్పెండ్ అయితే మాత్రం మనకు బేషాప్, మనకేమయ్యింది అదన్నట్టు. ఎంత లుచ్చాగాళ్ళం అంటే మనటువంటి వేస్ట్గా లేడు. ఈ నెల నుంచి మనకు రీఛార్జ్ 100 రూపాయలకి కావాలి. ఏ రకంగానో చూద్దాం రండి. బ్రేకింగ్ న్యూస్, మొబైల్ రీఛార్జ్ ధరలపైన ప్రభుత్వం కొత్త నియమాలు తీసుకురావడానికి సిద్ధమవుతా ఉందట. 199 రూపాయల రీఛార్జ్ కేవలం 99 రూపాయలకే, 349 రీఛార్జ్ 199కి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఏ రకంగా ఇగో డేటా రోల్ ఓవర్ కావాలి, రాఘవ్ చెద్దా డిమాండ్. ఇవి డిమాండ్ చేశాడు కాబట్టే ఈరోజు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం. ఏదైతే సంబంధించి కేజ్రీవాల్ పార్టీ ఉందో, నువ్వు లఫూట్ పని చేస్తే నీకు రాఘవ్ చెద్దా సపోర్ట్ చేయలేడు కాబట్టే ఆయనని ఇవాళ నీ పార్టీలో నుంచి సస్పెండ్ చేసినాం. అది కథ. మనకు సంబంధించి పోరాడితే మనం ఈయన గురించి కనీసం గుర్తు కూడా చేసుకోం. ఎందుకంటే మన భారతదేశంలో పెరిగినంత స్వార్థము వేరే దేశాలలో ఎక్కడా లేదు. మిగిలిపోయినటువంటి రోజువారీ డేటాను తర్వాత రోజుకు బదిలీ రోల్ ఓవర్ చేయాలి. ఇది ఒకటోది. రెండోది, క్యాలెండర్ను బట్టి ఉపయోగించిన డేటా విలువను తర్వాతి రీఛార్జ్ ప్లాన్లో కూడా తగ్గించి వినియోగదారులకు ఊరటనివ్వాలి. అంటే ఈ సంవత్సరం నేను ఎంత డేటా ఉపయోగించినా మిగిలిందనుకో, ఒక 50 జీబీలు మిగిలింది, నాకు మళ్ళా నెక్స్ట్ సంవత్సరానికి రీఛార్జ్ చేసుకునేటప్పుడు అందులోకి ఈ 50 జీబీల డేటాను కలిపి ఇవ్వాలి. దాన్ని ఎవడు మింగుతా ఉన్నాడు? ఇట్లాంటి ప్రశ్నల గురించి తెలుసుకోవాలి. ఇగో, మిగులు డేటాను ఇతరులకు బదిలీ చేసుకునే వెసులుబాటు టెలికాం కంపెనీలు కల్పించాలి. ఇది నా మొబైలు, ఇది మా అమ్మ మొబైలు. నా దగ్గర 2 GB డేటా ఉంది. 2 GB డేటాను ఒక 1 GB మా అమ్మకు షేర్ చేసుకోవాలి. ఎందుకు షేర్ చేసుకోరాదు? నా ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆటోమేటిక్గా మాయమైపోతుంది. 24 గంటలకు మాత్రమే. మరి నేను యూజ్ చేయనప్పుడు షేర్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా. అదే అడుగుతున్నాడు రాఘవ్ చెద్దా ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఇప్పుడు ఆయన అసలు ఇండిపెండెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాదు. ఇది మన భవిష్యత్తు. 28 రోజుల ప్లాను 30 రోజుల ప్లాన్గా మారబోతూ ఉంది. ఎవరి వల్ల మారబోతూ ఉంది? ఎవరు ప్రశ్నించడం వల్ల 140 కోట్ల జనాభాకు తెలిసింది. రాఘవ్ చెద్దా ఆయన స్వతంత్రంగా గెలిచినటువంటి ఒక ఎంపీ, సామాన్య ఎంపీ మాట్లాడినటువంటి నిజాలు ఈరోజు ముఖేష్ అంబానీ కావచ్చు, ఇంకా ఎయిర్టెల్ ఐడియాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి నిద్ర పట్టడం. ఎందుకంటే లక్షల కోట్లు ప్రతి నెలకు భారతదేశ వ్యాప్తంగా ఈ మొబైల్ ఛార్జీలు లక్షల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు లక్షల కోట్లకు గండి పడతా ఉన్నది. ఏడ నిద్ర పడుతుంది? ఎవరికి నిద్ర పట్టది? వినియోగదారులకు పెద్ద విజయం.
28 రోజుల మోసం బయటపడింది. 28 రోజుల ప్లాను 30 రోజుల ప్లాన్గా మారబోతూ ఉంది. 28 రోజుల ప్లాను, ప్రతి 28 రోజులకు మనం రీఛార్జ్ చేస్తే సంవత్సరానికి 13 సార్లు, అంటే సంవత్సరానికి 13 నెలల క్యాలెండర్ నేమో 12 నెలలు ఉంటాయి, కానీ రీఛార్జులు మాత్రం 13 సార్లు చేయాలి. ఇంకా ఇప్పుడు మనకు 30 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే, నెలకోసారి రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరానికి 12 సార్లు రీఛార్జ్ చేసుకోవాలి. అంటే ఒకసారి రీఛార్జ్ తగ్గుతూ ఉంది కదా, ఎవరు చేయబడి తగ్గుతూ ఉంది. 350 రూపాయలు మిగులుతూ ఉన్నాయి, అంటే ఎవరు చేయబడి మిగులుతూ ఉన్నాయి. నెలకు 350 రూపాయలు మినిమం డాటా మనం వేసుకునేది. రాఘవ్ చెద్దా ప్రభుత్వ న్యాయమైన ఏదైతే బిల్లింగ్ కోసం 30 రోజుల ప్లాన్ను ప్రచారం చేయమని ఏంటంటే చెబితేనే తర్వాత 28 రోజుల ప్లాన్ను 12 నెలల్లోనే 13 సార్లు రీఛార్జ్ చేసుకునేలా ఒత్తిడి చేస్తాయో నిలదీశారు. ఎలా చేస్తాయి? ఇట్లా ఇది సంవత్సరం గడువులో 28, ఇంకా 2 రోజులు కథం. ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు మనకు మార్చు 31 వస్తుంది, అట్లా డిసెంబర్ 31 వస్తుంది. ఇట్లా నెలలో ఇంకొక 3 రోజులు మింగేసుడు మళ్ళా. అట్లా మింగేసి మిగులుకు 13 సార్లు రీఛార్జ్ అవుతుంది. అంటే సంవత్సరానికి 13 నెలలు పెరుగుతూ ఉంది. ఈ రకమైనటువంటి ఒత్తిళ్లను మనం అధిగమించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నుంచి రూపాయి కూడబెట్టుకొని మనం సంపాదించే పైసలను ఈరోజు ముఖేష్ అంబానీ ముంబైలో కట్టుకున్నాడు ఇల్లు, ఎన్నో వేల డాలర్ల, ఎన్నో వేల కోట్లతోటి. ఎవడబ్బ సొమ్ము అది? మన సొమ్ము కాదా? అట్లా ప్రతి ఒక్క వ్యాపారి మన నుంచి, ఉప్పు నుంచి, పప్పు నుంచి, ప్రతి ఒక్కటి మన జీవితంలో ఈ రకంగా ప్లాన్ చేసి మనను పీడించుకు తింటా ఉంటే ఇంకా ఎన్ని రోజులు అని అడిగినటువంటి రాఘవ్ చెద్దాను 118 రోజులు రాజ్యసభకు దూరంగా ఉంచడం. ఒకవేళ రాజ్యసభకు రానిచ్చినా ఆయనకు మైక్ ఇవ్వద్దు అని కేజ్రీవాల్ మాట్లాడు. ఎంత సత్యపరుడు అంటే లిక్కర్ స్కామ్ అది దాంట్లో ఆ కేసులో ఇరుక్కుపోయి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి మహానుభావుడు కేజ్రీవాల్. ఆయన రాఘవ్ చెద్దా అయినటువంటి ఒక నిజాయితీపర ఎంపీని 118 రోజులు పార్లమెంటుకు రాకుండా చేయాలని చూడడం. ఇది మన భారతదేశంలో నిజాయితీ, నీతిగా మాట్లాడితే జరిగేటువంటి చికిత్స. అంతే కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనే నిజాయితీ కోసం ఒక వీడియో మాట్లాడితే దానికి కనీసం 100 వ్యూస్ కూడా రావు. అదే ఒక హీరో గురించో హీరోయిన్ గురించో ఇది చేసిండ్రు అది చేసిండ్రు, లేకపోతే ఒక బెడ్రూమ్లో ఇద్దరు హీరోయిన్ కలిసి ఇట్లా ఏమో చేసిరట అని ఒక థంబ్నెయిల్ పెట్టి ఏదో చేస్తే దానికి అది 24 గంటల్లో 1,00,000, 2 లక్షలు, 1 మిలియన్, 2 మిలియన్, 10 మిలియన్ ఇట్లా వచ్చేస్తాయి. ఎందుకంటే అబద్ధానికి, దరిద్రానికి ఉన్న విలువ నిజాయితీకి లేదు. ఇది కాబట్టి ఇకనైనా మారదాం. రాఘవ్ చెద్దా అటువంటి ఎంపీలను ఇంకా తయారు చేసుకొని భారతదేశాన్ని కాపాడుకుందాం అనుకునే ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయరి. నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయరి. మనం రైలు టికెట్ తీసుకుంటే అందులో 1000 సీట్లు ఉన్నాయి. 2000 మందికి టికెట్లు ఎందుకు అమ్ముతా ఉన్నారు? అందరూ కింద కూర్చొని, బాత్రూంల కాడ కూర్చొని, గేట్ల కాడ కూర్చొని రైల్లో ఓవర్లోడ్ వెళ్తూ ఉన్నాం. అప్పుడు ఎవరి ప్రాణాలకు ప్రమాదం, ఎవరికి లాభము, దాని గురించి కూడా అడిగింది కదా. ఇలా ప్రతి విషయం మాట్లాడుకుందాం అని అంటే ఈ వీడియోని ఎవడు షేర్ చేయడు కూడా. జై భారత్, జై భారత్. నా భారతదేశాన్ని చూస్తూ ఉంటే గర్వంగా ఉంది. ఇది మన భారతదేశం యొక్క గౌరవమైనటువంటి హక్కు.